ఏడుపాయల అమ్మవారి ఆలయాన్ని వరద ముంచెత్తింది. అమ్మవారి గర్భగుడిలో పాదాలను తాకుతూ పరవళ్లు తొక్కుతోంది మంజీరా నది. దీంతో ఆలయం మూతపడింది. రాజగోపురంలో అమ్మవారి విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఏడుపాయలలో ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్నటువంటి ఏడుపాయల అమ్మవారి దేవాలయానికి వరద పోటెత్తింది. నేను ప్రస్తుతం ఏడుపాయల వనదుర్గ మాత దేవాలయం వద్ద ఉన్నాం. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏడుపాయల ఆలయం ఎదుట మొత్తం మంజీరా నది కూడా మహోగ్ర రూపం దాల్చింది. ఏడుపాయల అమ్మవారి ఆలయం ఎదుట మొత్తం ఆ ఏడుపాయల అమ్మవారి ఆలయం దగ్గర ఏడుపాయలు ఉంటాయి. ఏడుపాయల్లోనూ మంజీరా నది చీలి ఇక్కడ ప్రవహిస్తుంటుంది. అయితే ఆలయం ముందున్నటువంటి 3 పాయలు, ఇక్కడ వెళ్తున్నటువంటి నుంచి 1 పాయ, ఆలయం గర్భగుడి ఏదైతే ఉందో గర్భగుడి దగ్గర ఉన్నటువంటి 2 పాయలు, మొత్తం 3 పాయలు ఆలయం ముందు నుంచి, ఆలయం వెనుక నుంచి 4 పాయలుగా చీలి మంజీరా నది అయితే ప్రవహిస్తుంది. అయితే గత 15 రోజులుగా కూడా ఏడుపాయల ఆలయం మూతబడే ఉంది. గతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మాత్రం అక్కడ మంజీరా నది కొన్ని రోజుల క్రితం మహోగ్ర రూపం దాల్చింది. ఆలయ గర్భగుడిలో ఉన్నటువంటి అమ్మవారి పాదాలను తాగుతూ మంజీరా నది పర్వలు తొక్కింది. మధ్యలో 2 రోజులు వరద తగ్గినా కూడా మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోసారి సింగూరు గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పి అధికారుల హెచ్చరికలతో మాత్రం ఆలయాన్ని అలాగే మూసి ఉంచారు. దీంతో మరోసారి గేట్లు సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, సింగూరు ప్రాజెక్టు ప్రస్తుతానికైతే 60,000 క్యూసెక్ల వరద పోటెత్తుతుంది. దీంతో సింగూరు ప్రాజెక్టులో 6 గేట్లు ఎత్తి నీటినైతే దిగువగా విడుదల చేస్తారు. ఆ దిగువకు విడుదల చేసినటువంటి నీరంతా మంజీరా బ్యారేజ్లో చేరి మంజీరా బ్యారేజ్లో నుంచి నీరంతా కూడా మంజీరా నది ఇక్కడికి ప్రవహిస్తుంది. ఉధృతంగా దాదాపు 60,000 క్యూసెక్ల నీరంతా కూడా మంజీరా నదిలో ప్రవహిస్తూ ఏడుపాయల ఆలయం ఎదుట కొన్ని వేల క్యూసెక్లు, ఆ ఏడుపాయల ఆలయం వెనక సైడ్ నుంచి కొన్ని వేల క్యూసెక్ల వరద నీరైతే ప్రవహిస్తుంది. దీంతో అమ్మవారి గర్భగుడి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు మాత్రం తీవ్ర నిరాశ తప్పడం లేదు. అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాత్రం ఆలయ అధికారులంతా కూడా ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ముందస్తుగా ఉన్నటువంటి రాజగోపురం ఏదైతే ఉందో రాజగోపురంలో మాత్రం అమ్మవారి విగ్రహానికైతే నిత్యం పూజలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. చాలా మంది ఏడుపాయల ఆలయం ముందు వరద పోటెత్తింది. భక్తులు ఎవరు కూడా రావద్దని చెప్పడంతో చాలా మంది తక్కువ భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనతో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చారండి? మీరు నర్సాపురం అండి. చూసారా ఈ పాటి వరద ఎప్పుడన్నా చూసారా? ఏడుపాయల ఆలయం చూడలే. చాలా వచ్చింది, బాగా వచ్చింది. అంటే గర్భగుడి దర్శనం చేసుకోలేదు కదా, ఏమన్నా ఇట్లా నిరాశకు లోనవుతున్నారా? ఎట్లా? ఇక నిరాశ కంటే అమ్మవారు బయటకించి మొక్కి వెళ్తాం. చాలా అనిపిస్తుంది ఆలయం ఎదుట ఇంత వరద చూస్తుంటే. ఎట్లా అంటే అనిపిస్తుంది కానీ అమ్మవారి గుడి మునిగిపోయిందని అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అత్నూరా నుండి వచ్చామండి. ఎవ్రీ ఇయర్స్ వస్తూనే ఉంటాం కానీ ఎప్పుడు చూడలేము. ఇప్పుడు ఫోన్లలో చూడడమే కానీ రియల్ గా ఎప్పుడు చూడలే ఈ వరద. చాలా రోజుల నుండి ఒక 16 days అవుతుంది. వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఫస్ట్ టైం ఈ రోజు కుదిరింది. ఫ్యామిలీ తోటి వచ్చాము. చూస్తే చాలా ఆనందంగా ఉన్నది. ఇది మనం భక్తులు కూడా అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు మాత్రం రాజగోపురంలో అమ్మవారికి పూజలు కొనసాగుతున్నాయి. దీంతో రాజగోపురంలోనే భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మరో కొన్ని రోజుల పాటు మాత్రం ఈ సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో ఇప్పటికే 15 రోజులుగా కూడా అమ్మవారి ఆలయం మూతపడి ఉంది. ఇంకొన్ని రోజులు కూడా అమ్మవారి ఆలయం మూతపడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరోవైపు మెదక్ జిల్లాలో భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడే ముందస్తుగా కూడా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని ఇక్కడ రెడీ చేసి ఉంచారు. ఎవరైనా భక్తులు దర్శనానికి వచ్చి ఎవరైనా ఇక్కడ వరదల్లో కనుక వెంటనే ఏమన్నా జరగరాంది జరిగితే కనుక వెంటనే సహాయక చర్యలను ప్రారంభించి వారిని రక్షించేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఏడుపాయల ఆలయం ఎదుట మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. గత కొన్ని రోజులుగా కూడా మంజీరా నది మహోగ్ర రూపానికి అయితే ఏడుపాయల అమ్మవారి ఆలయం మూతపడి ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరికొన్ని రోజుల పాటు మాత్రం అమ్మవారి ఆలయం మూతపడే అవకాశమే కనిపిస్తుంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తినన్ని రోజులు దాదాపు ఇప్పటికే 15 రోజులుగా మూతపడి ఉండడంతో మాత్రం మరికొన్ని రోజులు దాదాపు ఇంకో తక్కువ ఇంకో 10 రోజుల పాటు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండడంతో మాత్రం దాదాపు 20 రోజులకు పైనే అమ్మవారి గర్భగుడి ఆలయం ఏదైతే ఉందో గర్భగుడి ఆలయం మాత్రం మంజీరా నది ఉధృతిలో చిక్కుకొని ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.